Fear Files. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మధ్య నువ్వు బాగా చెడిపోతున్నావు. అయినా ఎందుకు అరుస్తున్నావు? నీకు అర్థం కావట్లేదా? నువ్వు పైన బెడ్రూమ్ లో పడుకోవాలి, ఇంకెక్కడా కాదు. అర్థమైందా నీకు? నేనే మీ అమ్మని, ఇంకెవరూ కాదు. ఆర్యన్ ఎంత కోపంగా చూస్తున్నావేంటి? చెప్పు. ఆర్యన్ ఆధునిక నగరాల్లో పరుగులమయమైపోయిన జీవితంలో మనిషి ఏదో ఒక యంత్రం పైన ఆధారపడుతున్నాడు. యంత్రాలు చేయలేని పనుల కోసం అప్పుడు మరో మనిషి మీద ఆధారపడుతున్నాడు. ఉదాహరణకి కారు నడపడానికి డ్రైవర్లపైన, అలాగే పిల్లల సంరక్షణ కోసం ఆయాలపైన. ఇలాంటిదే ముంబైలోని గోరాయిలో ఉండే మెహతా దంపతుల యథార్థ గాథ ఇది. ఆ దంపతులు కళ్ళు మూసుకొని తమ ఒక్కగానొక్క సంతానాన్ని ఒక ఆయ చేతిలో పెట్టారు. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే అత్తయ్య, మీరేం ఆలోచించారు? ఇందులో ఆలోచించుకున్నదేముందమ్మా? నేను రాహుల్తో కూడా పోయిన వారమే చెప్పాను, వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు అని. ఎప్పటినుంచో ఆయన ఒక్కరే సిమ్లాలో ఆ ఇంట్లోనే ఉంటున్నారు. నేను తప్పకుండా వెళ్లాల్సిందే. అయినా అత్తయ్య మావయ్యతో చెప్పి ఆయనే ఇక్కడికి రమ్మని మనతో పాటు ఉండమనొచ్చుగా. ఇన్ని సంవత్సరాల నుంచి ఒప్పుకోని ఆయన ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటారా? ఆయన్ని నేను అర్థం చేసుకోగలను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకందరికీ ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్యన్కి మరీ ఇబ్బంది. అత్తయ్య, ఆర్యన్ ఏడి? ఎడి? ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఉన్నాడు. ఆర్యన్, 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 ఎక్కడున్నావు? ఆర్యన్, ఆర్యన్, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఆర్యన్, ఆర్యన్ ఎక్కడున్నావు? ఆర్యన్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆర్యన్, 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 ఆర్యన్! ఆర్యన్, 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 నాన్న ఆర్యన్, బాగానే నీకేం ఉన్నావు కదా? కాలేదుగా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా అబ్బాయి ప్రాణాన్ని కాపాడావు. పద ఆర్యన్. ఎవరు చెప్పారు నీకు రోడ్డు మీదకి వెళ్ళమని? ఇలా ఒంటరిగా వెళ్ళిపోతావా? ఎందుకు వెళ్ళావు? సరిగ్గా నుంచో. ఇప్పుడు నేను సాక్రిఫైస్ చేసి తీరాల్సిందే. నేను ఇక జాబ్కి వెళ్ళలేను. ఎందుకు? ఎందుకంటే నేను ఆర్యన్ని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి కదా. ఇక నువ్వేమో లీవ్ తీసుకోవు, అదేనా? నానమ్మ ఎక్కడుంది? నానమ్మ వెళ్ళిపోయింది బాబు, మనల్ని ప్రాబ్లంలో పడేసి మరి. పాయల్, రిలాక్స్. నాన్నగారు ఆరోగ్యం బాగోగానే అమ్మ తిరిగి వచ్చేస్తుంది. ఓకే, యూ డోంట్ వరీ. అప్పటిదాకా నేను నా కెరియర్ని వదిలేసి ఇంట్లో కూర్చోవాలి. అరే, అప్పటి వరకు నువ్వు నేను చూసి వస్తాను. నమస్తే సార్. ఎవరైనా ఆయం చూడమన్నారు కదా మేడం గారు, బాబుని చూసుకోవడం కోసం. మేడం చెప్పిందా? పాయల్, ఎవరైనా దొరికారా? నా పేరు పాయల్ మెహతా. నేను నా హస్బెండ్ ఇద్దరం ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాం. మాకున్న బిజినెస్ షెడ్యూల్ వల్ల మేం మా కొడుకు ఆర్యన్ కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. మాకు ఒక ఆయా అవసరం చాలా ఉంది. అప్పుడే మాకు సోనాబాయ్ దొరికింది. ఆమె రావడం వల్ల మేము చాలా రిలాక్స్ అయ్యాం. సోనాబాయ్ ఆర్యన్ని ఒక చాలా సీరియస్ యాక్సిడెంట్ నుండి కాపాడింది. ఇక ఆ తర్వాత తనే ఆర్యన్ని చూసుకుంటూ ఉంది. మెల్లమెల్లగా తను ఆర్యన్ని అలాగే ఇంటిని చాలా బాగా చక్కదిద్దింది. అందువల్ల నాకు రాహుల్కి జాబ్ చేసుకోవడానికి పూర్తిగా ఫ్రీడమ్ దొరికింది. మొదట్లో ఆర్యన్ సోనాబాయ్ దగ్గరికి వెళ్ళడానికి కొద్దిగా జంకేవాడు. కానీ
1-2 నెలల తర్వాత తనకు బాగా అలవాటయ్యాడు. వాడు సోనాబాయి లేకుండా ఉండలేకపోయేవాడు. అంతేకాక చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు చాలా విచిత్రమైన డిస్టర్బెన్స్ కలగడం మొదలైంది. ఒక రాత్రి జరిగిన దానికి నేను చాలా ఎక్కువగా కంగారు పడిపోయాను. ఆర్యన్ ఎందుకు ఏడుస్తున్నాడు? ఆర్యన్ ఎక్కడికి వెళ్ళాడు? మై గాడ్, రిలాక్స్ యార్. ఏమైంది నీకు? అలా కంగారు పడుతున్నావు రాహుల్, నాకు ఆర్యన్ ఏడుస్తున్నట్టుగా వినిపించింది. ఏంటి? నీకు నిద్రలో నడిచే అలవాటు ఉందా ఏంటి? నేను నిజమే చెప్తున్నాను రాహుల్, నేను ఆర్యన్ ఏడుపుని విన్నాను. అరే యార్, వాడు ఎంచక్క తన రూమ్ లో పడుకున్నాడు. ఏంటి? యా, సరే నాతో రా, నీకు చూపిస్తాను. సి, చూసావా వాడు ఎలా పడుకున్నాడు? నువ్వు వాడి గురించి కలకనుంటావు మొద్దు. ఇదిగో నానా నీ కార్న్ఫ్లెక్స్ తిను. త్వరగా వీటిని తినేసేయ్. ఓకే, ఓపెన్ యువర్ మౌత్. రెడీ? 1. ఆర్యన్, నేను చెప్పాను కదా తనకు పాయసం అంటేనే ఇష్టం. పాయసం తింటావా? ఆ, నువ్వు చూసావా రాహుల్? హ్మ్, ఆర్యన్కి పాయసం అంటేనే ఇష్టం ఉండేది కాదు. వాడు ఎప్పుడు కార్న్ఫ్లెక్స్ తినేవాడు. అవును, సడన్ గా వాడికి ఏమైందో తెలియట్లేదు. వాడు పర్ఫెక్ట్ గానే ఉన్నాడు, కాకపోతే నీకే తెలియట్లేదు. వాడి ఫేవరెట్ అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. అయినా నువ్వు రోజంతా నీ పనిలో నువ్వు బిజీగా ఉంటావు. వాడితో గడిపే ఛాన్స్ నీకు ఎక్కడ ఉంటుంది చెప్పు? సో బేసిక్లీ ఇంకా నీకెలా తెలుస్తుంది చెప్పు వాడికి పాయసం అంటే ఇష్టం ఉందో లేదో అని? వెళ్దామా? బాయ్ నానా. సోనాబాయ్, 9ంటికి ఆర్యన్ని స్కూల్కి తీసుకెళ్ళు. అలాగే మళ్ళీ తీసుకురా. ఈరోజు మనం స్కూల్కి వెళ్ళొద్దాం, ఇంట్లోనే ఆడుకుందాం. ఉమ్?
ఆర్యన్ వద్దు, వాడిని చంపొద్దు. ఆర్యన్ రాహుల్ 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 లేకు, ఆర్యన్ లేడు. ఏమైంది? రాహుల్ ఆర్యన్ కనిపించట్లేదు. నువ్వేం టెన్షన్ పడుకో, వాడు ఎక్కడో లేదా బయట ఉంటాడు, నేను చూసొస్తాను. ఆర్యన్, 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 ఆర్యన్ 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 రాహుల్ సోనాబాయ్, వీడు ఇక్కడెందుకు పడుకున్నాడు? నువ్వు వాడిని ఇక్కడెందుకు పడుకోనిచ్చా? అరే వాడంటే చిన్న పిల్లోడు, కానీ నీకైనా బుద్ధుండక్కర్లా? అమ్మగారు, నేనైతే నిద్రపోయాను, నాకు తెలియనే లేదు. కానీ నేను తనని వద్దు, నేనే తీసుకెళ్తాను. అమ్మా, వదులు నన్ను. ఆర్యన్ వదులు. ఆర్యన్ ఏంటి పిచ్చి పని? నేను వెళ్ళాలి, వదులు. ఆర్యన్ ఆర్యన్ ఏం చేస్తున్నా? వదులు. ఆర్యన్, నేనే మీ అమ్మని, ఇంకెవరూ కాదు. ఆర్యన్ అంత కోపంగా చూస్తున్నావేంటి? చెప్పు. ఆ! ఆర్యన్! ఆ! వదిలు! వదిలు! ఎందుకు ఇలా చేస్తున్నా? ఉద్యోగాలు చేసుకునే మహిళల విషయంలో తరచుగా ఇలా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఆయాలు పెంచుతారు కాబట్టి. ఇక ఇలాంటి తల్లుల మనసుల్లో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అరే మా పిల్లలకి మేము టైం కేటాయించలేకపోతున్నామే అని. ఇదే గిల్టీ ఫీలింగ్ ఆ తర్వాత డిప్రెషన్, స్ట్రెస్గా మారిపోతుంది. ఈమె విషయంలో కూడా అలాగే జరిగింది. అందువల్లనే ఈ కారణంగానే ఈమెకు ఆ పిల్లాడి ఆత్మ కనిపిస్తుండొచ్చు. అంతకంటే ఇంకేం లేదు. చూడండి, మీరు చెప్పింది అక్షరాల నిజమే కావచ్చు, కానీ నేను చూసింది విన్నది కూడా అక్షరాల నిజమే. ఒకవేళ నేనే గిల్టీగా ఫీల్ అవుతే మరి నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఆర్యన్ అసలు నా కొడుకే కాదని, వాడు వేరే ఇంకెవరో అని నాకెందుకు అలా అనిపిస్తుంది? జవాబు చెప్పండి. ఒక తల్లికి ఇలా అనిపిస్తుందంటారా, లేక ఉద్యోగం చేసుకునే తల్లుల విషయాల్లోనే ఇలా జరుగుతుందంటారా? చూడండి, మీరు అనవసరంగా అప్సెట్ అవుతున్నారు. నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో అదే మీకు చెప్పాను. అయితే మీ అబ్జర్వేషన్లోనే ఏదో లోపం ఉంది. ఆర్యన్ నా కొడుకు. ఇక నా లోపల ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ కి మీరేం దిగులు పడకండి. వాటిని నేను స్వయంగా దూరం చేసుకుంటాను. చూడు, నువ్వు ఒక పని చేయి. నువ్వు 2 రోజులు సెలవు తీసుకో. ఆర్యని నేనే చూసుకుంటాను. నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను. మీరు మంచి పని చేశారమ్మా, కానీ నాకు సెలవు అక్కర్లేదు. సెలవు తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను కేవలం ఇక్కడే ఉండాలి. వద్దు, నువ్విక్కడ ఉండొద్దు. ఒకవేళ నువ్వు వెళ్ళలేదనుకో, అప్పుడు నేనే నిన్ను స్వయంగా పనిలోంచి తీసేస్తాను. అర్థమైందా? సరే అమ్మగారు, కొన్ని గిన్నెలున్నాయి, వాటిని తోమేసి తర్వాత వెళ్ళిపోతాను. త్వరగా కానీ.
ప్లీజ్ నువ్వు సోనాబాయిని ఇక్కడ నుంచి పంపించే, లేదంటే నేను పిచ్చిదాన్ని అయిపోతాను. ఐ స్వేర్. చూడు పాయల్, ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది. ఇలాంటి టైంలో తన్ని తీసేస్తే మనకే ఇబ్బంది కలుగుతుంది. ముందు నువ్వు కోలుకో, తర్వాత తను పంపించేద్దాం. మళ్ళీ తన దగ్గరికే వెళ్ళిపోయాడు. దాన్నిక పంపించి తీరాల్సింది. ఏమైంది పాయల్? రాహుల్, నేనక్కడ భూతాన్ని చూశాను. పాయల్, అక్కడ ఏమీ లేదు, ఏం లేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా మాట ఎందుకు నమ్మడలేదు? అక్కడే స్వయంగా నేను నా కళ్ళతో చూశాను. కానీ నువ్వేమో నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావు. పిచ్చి. పాయల్, హలో. బాబు రాహుల్, అక్కడంతా బాగానే ఉంది కదా? నాకు పేడ కలొచ్చింది బాబు. ఇదేదో అపశకునలా ఉంది బాబు. నాకు చాలా భయంగా ఉంది బాబు. అపశకునం లాగే ఉందమ్మా. పాయల్కి ఇంట్లో ఏదో ఆత్మ కనిపిస్తుందంట. చాలా కంగారు పడుతుంది. నువ్వు తనకి ఫోన్ ఇవ్వు. పాయల్, అమ్మ ఫోన్. అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అత్తయ్య. రాహుల్ అసలు నా మాట నమ్మడమే లేదు. నాకు ఒక చిన్న పిల్లాడి ఆత్మ కనిపిస్తోంది. దాని మొహం కనిపించడం లేదు, కేవలం ఒక నీడ కనిపిస్తుంది. మీరే ఏదో ఒకటి చెయ్యండి. నువ్వేం భయపడకమ్మా, నేను గురువుగారితో మాట్లాడతాను. ఆయన ముంబైలోనే ఉన్నారు. నేను జరిగిందంతా ఆయనకి చెప్తాను. ఆయన మన ఇంటికి వచ్చి చూసి అన్నీ చక్కదిద్దుతారు. ఆయన చాలా మహిమగల గురూజీ. ఈ ఇంట్లో గనక ప్రేతాత్మ ఉంటే నాకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. తరువాత దాన్ని తరివేసే ఉపాయం నేనే చెబుతాను. మీరు నిశ్చింతగా ఉండండి. మీరిక్కడే ఉండండి, నేనే స్వయంగా చూస్తాను.
నీ భార్య నీతో చెప్పిందంతా నిజమే. ఎవరో పిల్లాడి ఆత్మ నీడను నేను చూశాను. గురువుగారు, మీరు ఏదో ఒకటి చేసి ఆత్మని ఇంట్లోంచి పంపించేయండి. మా మీద దయ ఉంచండి. ఒకవేళ ఆత్మ దుష్టాత్మ అయితే ఈ పాటికే మీకు నష్టం కలిగించేది. ఆ ఆత్మ ఏదో కారణం మీదే ఇక్కడికి వచ్చింది. అది మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. అది ఏమిటో నేను ఇంకా తెలుసుకోలేకపోయాను. అది వచ్చిన పని పూర్తి అయిపోగానే అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీవి మాల తీసుకో, ఈశ్వరుడి నామాన్ని జపించు, నీకు రక్షణ కలుగుతుంది. గురుగారు, నేను మా అబ్బాయిని కూడా తీసుకొస్తాను. వాడి ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. మీరు దయతెలిచి వాడికి కూడా ఆశీస్సులు ఇవ్వండి. సరే, ఇంకొక స్పూను, ఇంకొకటి. ఆగు, తొక్కిది చాలు, నాతోరా. అమ్మగారు, తను తింటున్నాడు కదా, తినవండి. నువ్వు నోరు మూసుకో. ఆర్యన్ నా కొడుకు. నేను వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. వదులు. నోరు మూసుకొని పద. నేను రాను. ఆర్యన్, వదిలిపెట్టు. నేను రాను. ఆర్యన్, బుద్ధిగా ఉండు. గురువుగారు, ఆర్యన్, గురువుగారు, క్షమించండి. మరేం పర్వాలేదు. అతను సామాన్య స్థితిలో లేడు. అతనిలో ఏదో శక్తి దాగి ఉంది. మీరు పని చేయండి, దీన్ని తీసుకోండి. నీళ్లలో కలిపి మీ అబ్బాయికి స్నానం చేయించండి. తీసుకోండి. ఏదైనా దుష్టశక్తి ప్రభావం తనపై ఉంటే అది తుడిచిపెట్టుకుపోతుంది. నేను మళ్ళీ వస్తాను. అలాగే గురువుగారు. అరే నాగు, ఆర్యన్, స్నానం చేయవా? ఇప్పటికే ఆఫీస్కి లేట్ అవుతుంది నాకు. పాయల్, నువ్వేనా కాస్త వాడికి నచ్చ చెప్పు. నా మాట వినడం లేదు. సోనాబాయ్, నువ్వేంటలా నిలబడే చూస్తున్నావు? వెళ్ళు, నువ్వే చెప్పు వాడికి. నువ్వు చెప్తే బాగా వింటాడు కదా. బాబు, ఇలారా, స్నానం చేద్దురా. ఆ టవల్ తీసుకో. సోనాబాయ్, ఒక్క నిమిషం. వాడు స్నానం చేసే నీళ్ళల్లో దీన్ని కలుపు. అర్థమైందా? తీసుకోండి. ఏదైనా దుష్టశక్తి ప్రభావం తనపై ఉంటే అది తుడిచిపెట్టుకుపోతుంది. నా బాబు మీదే మంత్రం వేస్తారా? నా బాబుని నాకు దూరం చేయాలనుకుంటున్నారు. వాడు నా బిడ్డ, కేవలం నా బిడ్డ. చూశాను నేను. ఇక నువ్విక్కడ ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు. నువ్వు కోరుకోవడం లేదు కదా నా కొడుకు నన్ను ప్రేమించాలి అని, అంతేనా? ఇక బయలుదేరు, వెళ్ళిక్కడి నుంచి. రా ఆర్యన్, వదిలు. రాహుల్, నేను నీకు బాగా బుద్ధి చెప్తాను. రాహుల్, నేను రాను. వదులు. ఈవని ఇప్పటికిప్పుడే ఇంట్లోంచి బయటికి పంపించేయ్. తనేం చేసిందో నీకు తెలుసా? గురువు గారు వచ్చి ఇచ్చిన వీపూదిని వాష్ బేసిన్లో పరేసింది. ఏంటి? ఏయ్, నీకు చాలా ఎక్కువైంది. ఇంకా చాలు, నీ లెక్క చూసుకొని వెళ్ళు. ఎప్పటి నుంచో నువ్వు ఇక్కడ పని చేయటం లేదు. ఈడియట్. నువ్వేంట్రా? ఇప్పుడు నేను నీకు స్వయంగా స్నానం చేయిస్తాను, అర్థమైందా? పద. చాలా చెడిపోయావు నువ్వు చాలా మొండిగట్టలో తయారయ్యావు. ఇలా చెప్తే వినవు నువ్వు. ఒక్కటిచ్చానంటే
బాబుని కొట్టకండి. నీ పిల్లాన్ని ఎందుకు కొడుతున్నా? చిన్న పిల్లాడు, పసివాడు. పాయల్ వాడికి కన్న తల్లి. తను ఏమైనా చేస్తుంది. నువ్వెవరివి? సార్, అమ్మగారు ఇప్పుడు కోపంగా ఉన్నారు. ఒకవేళ బాబుని కోపంలో గట్టిగా కొడితేనో, నేనైతే మీ బాబు మంచు గురించే నేను చెప్తున్నాను. ఇలా చూడు, నువ్వు ఇక్కడే ఉంటే నా బుర్ర పాడైపోతుంది. ఇదిగో నీ 3 నెలల జీతం. ఇది తీసుకొని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. వద్దు, నాకు డబ్బులు వద్దు. తీసుకో, వెళ్ళిక నుంచి. నన్ను ఇక్కడ ఉండనివ్వండి చాలు. మీ కొడుకు నాకు కూడా కొడుకు లాంటి వాడే కదా. ఇక చాలు సోనాబాయ్, నీ వాగుడు ఆపు. వెళ్ళిక నుంచి. గెట్ అవుట్. వెళ్ళిపో ఇక్కడి నుంచి. సరే సార్, నేను వెళ్ళిపోతాను. కానీ చివరిసరిగా నన్ను బాబుని గుండెలకు హత్తుకొనివ్వండి. ఇక నేనెప్పుడూ ఇక్కడికి రాను. దయ చూపించండి సార్. మీరంతా నన్ను నా బిడ్డ నుంచి వేరు చెయ్యలేరు. వీడు నా కొడుకు, అర్థమైందా మీకు? నా కొడుకు. సోనాబాయ్! ఆర్యన్! సోనాబాయ్! రాహుల్, అది నా బిడ్డను తీసుకువెళ్తుంది. ప్లీజ్ పోలీసులకు ఫోన్ చేయి. ఏదో ఒకటి చేయి. ఏందే సోనాబాయ్, నువ్వు ఎడికెందుకు వచ్చినావు? ఈ పొరం ఎందుకు తీసుకొచ్చినావు? గిల్లి తీసుకుపోయి నుంచి తీసుకుపో. ఆగు, నేను చెప్పేది విను. నా కొడుకుని నన్ను కాసేపటి దాకా ఇక్కడ ఉండనివ్వు. తర్వాత మేము వెళ్ళిపోతాం. నీ కొడుకా? అవును, జల్దిలో దండం తీసుకురా. పెడతాను. చూడండి, సోనాబాయ్ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. మీరు 4 వైపులు వెళ్ళండి. ఒక్కొక్క ఇంటిని వెతకండి. ఏ ఇంటిని వదలొద్దు. సోనాబాయ్ ఇల్లేదో త్వరగా కనుక్కోండి. అర్థమైందా? అలాగే సార్. వెళ్ళండి. పదండి. మీరు నాతో రండి. పోలీసులు వచ్చిండ్రు. ఏ, ఆగు, పట్టుకోండి, వెళ్ళండి, వదలొద్దు. ఏయ్, కదలకుండా కూర్చో. మీరు లోపలికి రండి, లోపలికి రండి. చూడండి, ఈవిడేనావిడ? ఆగండి, ముందుకు రావద్దు. వీడు వీడు నా కొడుకు, నా కొడుకు, మీ కొడుకు కాదు. నా దిలీప్, వీడు నా దిలీప్. చూడండి, వీడు నా దిలీపే, నా దిలీప్. సైలెంట్ గా ఉండవు. ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం తెలియదు సార్. చెప్తావా లేదా? చెప్పు, చెప్పమంటుంటే. ఏయ్, సారు, కొట్టదు సారు. మొత్తం చెప్తా, మొత్తం చెప్పేస్తా సారు, మొత్తం చెప్పేస్తా. సారు, ఇంకో కొడుకు ఉండేటాడు, దాని పేరు దిలీప్. సోనాబాయ్ కొడుకు దిలీప్ రోడ్డు మీద ఆడుతుండగా ఒక వెహికల్ వచ్చి గుద్దేసింది.
ఆ తర్వాత సోనాబాయ్ చనిపోయిన తన ఒక్కగానొక్క కొడుకును చూసి తీవ్రమైన షాక్కి లోనైంది. ఇదిగో నా నగలన్నీ నువ్వే తీసుకో. నా కొడుకును బ్రతికించు. నా కొడుకు లేకుండా నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను. తను తన కొడుకును తిరిగి పొందడానికి ఒక మాంత్రికుణ్ణి సాయం కోరింది. చూడు సోనాబాయి, నీ కొడుకు శరీరం కుళ్ళిపోయింది. ఆ శరీరంలోకి గాడు మళ్ళీ రాలేడు. నువ్వు ఒక కొత్త శరీరాన్ని తీసుకురా. నేను ఆ శరీరంలోకి నీ కొడుకు ఆత్మను పంపిస్తాను సోనాబాయ్. ఆ తర్వాత ఒకరోజు తన చూపు ఆర్యన్ మీద పడింది. ఇక ఆమె మెల్లమెల్లగా ఆర్యన్ని తన వశం చేసుకుని ఆ మాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత నా శక్తితో, నా సిద్ధితో నేను ఆర్యన్ని దీర్ఘమైన నిద్రలో పడుకోబెట్టాను సార్. ఎందుకంటే తన ఆత్మశక్తి బలహీనం కావాలని. తర్వాత నేను నా తాంత్రిక శక్తితో దిలీప్ ప్రేతాత్మని ఆవాహన చేశాను. నేను నా మంత్ర విద్యతో దిలీప్ ఆత్మని ఆ ఆర్యన్ శరీరంలోకి ప్రవేశింపజేశాను సార్. అబద్ధం. తను అబద్ధం చెప్తున్నాడు. వీడు నా కొడుకు ఆర్యన్. మేడం గారు, ఇప్పుడు తను దిలీపే. మీరు తను చూడండి. ఏ బాబు నువ్వే చెప్పు. మీ అమ్మ ఎవరు? మీ అమ్మ ఎవరు? అమ్మా, అంటే దీని అర్థం అప్పుడు నాకు కనిపించింది ఆ పిల్లాడి ఆత్మది. అది నా ఆర్యంది. సరే, ఈ రోజు రాత్రి. ఎందుకంటే ఈ రోజు రాత్రి మహాకలవ భైరవుడి రాత్రి, కాలాంతక రాత్రి, కాళరాత్రి సార్. ఆ తర్వాత ఈ శరీరం, మీ అబ్బాయి శరీరం, ఆమె కొడుకు ఆత్మదైపోతుంది సార్. నా కొడుకు నాకు తిరిగి కావాలి రాహుల్. నా కొడుకు నాకు కావాలి. ఇలా చూడు, నువ్వెవరన్నా కానీ నా కొడుకు బాడీ నుంచి ఆ పిల్లవాడి ఆత్మ తీయలేదనుకో, నీ అంతు చూస్తాను. నాకది రాదు సార్, నాకది రాదు సార్. గురువు గారు ఆయన చేయగలరు. మనం ఆర్యాని గురువు గారి దగ్గరికి తీసుకువెళ్ళాలి. కాళరాత్రి ప్రారంభమయ్యే లోపు మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేదా పరిస్థితి చాలా కఠినం అవుతుంది. చూడు, ఇదంతా నీ వల్లే జరిగింది. ఇప్పుడు నీలో కొంచెమైనా మానవత్వం, విశ్వాసం అనేది ఉంటే ఈ బాబు కోలుకోవడానికి వాళ్ళకి సహాయం చేయి. అర్థమైందా? వెళ్ళు. ఓ భగవంతుడా, నా కొడుకుని కాపాడు.
ఆర్యన్ మమ్మీ ఆర్యన్ నాకేమనిపించిందంటే నా ఆర్యాన్ని నేను శాశ్వతంగా కోల్పోయాను అని. కానీ ఆ భగవంతుడు నా గోడు విన్నాడు. నాకు నా ఆర్యన్ మళ్ళీ నాకు దక్కాడు. ఆ తర్వాత వాడు పూర్తిగా కోలుకోవడానికి కాస్త టైం పట్టింది. నాకైతే నేను చేసిన తప్పుకి శిక్ష పడింది. నేను అలాంటి ఒక ఆయా చేతిలో కొడుకు సంరక్షణ బాధ్యతని పెట్టినందుకు. కానీ నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఏ తప్పైతే నేను చేశానో అది ఇంకెవరూ చేయకూడదు అని. మీరిది చాలాసార్లు వినే ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తిలో ఒక ఆత్మ ప్రవేశించి ఆ వ్యక్తిని తన వశం చేసేసుకుందని. నన్ను అడిగితే దీన్ని ఏమంటారు, ఈ సూపర్ న్యాచురల్ ఫినామినా ఏంటి అని. దీన్ని ఇంగ్లీష్లో 2-3 రకాలుగా వివిధ పేర్లతో పిలవచ్చు మీరు. వాటిలో ఒక పేరేంటంటే స్పిరిట్ ట్రాన్స్లోకేషన్, ఇంకో రకంగా చెప్పాలంటే స్పిరిట్ సబ్స్టిట్యూషన్, ఇంకా దీన్ని మీరు ఇలా కూడా పిలవచ్చు చేంజ్ ఆఫ్ స్పిరిట్స్. తెలుగులో దీన్ని అందరూ ఇలా కూడా అంటారు, ఆత్మ పరివర్తన అని. ఎందుకంటే ఒక ఆత్మ రెండో ఆత్మకి తన స్థానాన్ని ఇచ్చేస్తుంది. ఆత్మ రీప్లేస్మెంట్ అవుతుంది రెండో ఆత్మతోటి. ఆత్మ పరివర్తన లేదా స్పిరిట్ లొకేషన్లో ఒక జీవించి ఉన్న పిల్లాడిలో లేదా పెద్దవాళ్ల శరీరంలోకి ఒక మృతి చెందిన పిల్లాడిది లేదా పెద్దవాళ్ల ఆత్మని పంపించడం జరుగుతుంది. అయినా వాస్తవానికి ఏం జరిగిందో అంటే ఈ ఆత్మల పరివర్తన అయిపోయిందని చాలా మందికి అర్థమే కాదనమాట. గొంతదే ఉంటుంది, పనులలో తేడా అయితే తప్పకుండా వస్తుంది. ఇక అప్పుడు తెలిసిపోతుంది తనలో వేరే ఆత్మ చేరిపోయిందని. ఇది నిజమే. ఏంటంటే యూనిక్స్ లేదా హిజ్రాల దగ్గర ఒక రకమైన పవర్స్ ఉంటాయి. కానీ ఆ పవర్స్ కూడా ఒకవైపు నుంచి వాళ్లకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, ఇంకో వైపు నుంచి వాళ్ళు దాన్ని డెవలప్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా టైం సాధనలో గడుపుతారు. సాధన లేకుండా, సిద్ధి లేకుండా మనం దేని మీద కూడా పట్టు సాధించలేం కదా. కానీ ఇలా ఆలోచించడం తప్పు. హిజ్రాలు మాత్రమే కేవలం ఆత్మ పరివర్తన లేదా ఈ రకమైన పనులు చేస్తారని. హిజ్రాలు చాలా సందర్భాల్లో మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఇలా చాలా ఇన్సిడెంట్స్, ఉదాహరణలు ఉన్నాయి. అంటే హిజ్రాలు సహాయపడ్డారు అంటే ఆత్మ పరివర్తన చెందటానికి. అంటే ఒక పిల్లాడిలోకి ఒక తప్పుడు ఆత్మ ప్రవేశించినప్పుడు హిజ్రా దాన్ని బయటికి తీసి ఆ పిల్లాడి అసలు ఆత్మని మళ్ళీ ఆ పిల్లాడిలో హిజ్రాని ప్రవేశపెట్టాడు. ఆత్మ పరివర్తన, స్పిరిట్ ట్రాన్స్లోకేషన్, స్పిరిట్ సబ్స్టిట్యూషన్, ఇంకా ఈ సూపర్ న్యాచురల్ లాంటి వాటి గురించి ఇందాకే చెప్పుకున్నాం కదా. ఇది నేను మీకు యాజ్ ఏ పారానార్మల్ ఎక్స్పర్ట్ గా చెప్పాను.